కేబినెట్ నుంచి అవుట్, రాజీనామా చేయకుంటే బర్తరఫ్ అవసరం, శ్రావణం పూర్తయ్యేలోపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గంలో మున్నూరు కాపు ఎస్టీ ఓసీ నేతలకు ఛాన్స్, అసెంబ్లీ సమావేశాల సమయంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికంట, కొండాతో పాటు మరో 2 మంత్రులు సైతం అవుటట. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆ ప్రచారం జోరుగా సాగుతున్నది. 1-2 మంత్రులకు తొలగించి వారి స్థానంలో కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాలో కొండా సురేఖ పేరు తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తున్నది. అదే సమయంలో మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు ఏఐసిసి కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తుందట. రైట్, అదేవిధంగా డెడ్లైన్ సెప్టెంబర్ 10 వరకట. సెప్టెంబర్ 10 వరకు శ్రావణ మాసం ఉంది. ఈలోపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసిసి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభించి 2-3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో పునర్వ్యవస్థీకరణ సమావేశాల్లోపు చేయాలా లేకపోతే ఆ తర్వాత చేపట్టాలనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఉన్నపలంగా కొండా సురేఖను మాత్రమే కేబినెట్ నుంచి తప్పిస్తే మహిళా బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు ప్రతికారంగానే మంత్రివర్గం నుంచి తొలగించారని విమర్శ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని పనితీరు సరిగా లేదని మంత్రులను తప్పిస్తే రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే కోణంలో ఏఐసిసి నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా పనిగా మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు ఆ సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అటు మంత్రివర్గం రిషఫ్లింగ్ ఇటు మంత్రుల శాఖల్లో మార్పులు చేపడితే పాలనా వ్యవహారంలో భాగంగా మార్పులు చేర్పులు చేశారని సంకేతాలు వెళ్తాయని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒప్పించే బాధ్యతలు ఏఐసిసికి. కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల జాబితాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. సదరు మంత్రులను తప్పించేందుకు ఉన్న కారణాలను సైతం వివరించినట్టు సమాచారం. ఆ మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతలకు మాత్రం ఏఐసిసి పెద్దలు తీసుకునే ఛాన్స్. రాజీనామాకు ఒప్పుకోకపోతే నయానో భయానో దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. అయినా ఒప్పుకోకపోతే మాత్రం అప్పుడు బర్తరఫ్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుందని ఏఐసిసి సన్నిహితంగా ఉండే ఓ నేత అభిప్రాయపడ్డారట. అయితే పదవిలు కోల్పోయిన తర్వాత సదరు లీడర్లు మౌనంగా ఉంటారా, ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు చేస్తే ఎలా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అందుకని కేబినెట్ ప్రక్షాళన తర్వాత తెలిస్తే రాజకీయ పరిణామాలను సైతం అంచనా వేసి వాటిని కౌంటర్ చేసేందుకు కూడా ఆ వ్యవహారాలను చేస్తున్నట్టు తెలిసింది. తాజా పరిణామాలతో ప్రక్షాళన. మొన్నటి వరకు కేబినెట్ విస్తరణ అవసరం లేదని అటు కాంగ్రెస్ హైకమాండ్లు రాష్ట్ర నేతలు భావించారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులను నింపడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే మంత్రి పదవులు ఆశిస్తున్న చాలా మంది అని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి అయితే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మారినటువంటి వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక సీఎం వ్యక్తిని వాళ్ళ కుటుంబంలో మొత్తం లాబింగ్కి ఎగబడిపోతా ఉన్నారు. 200 కోట్ల పైగా భూ మొత్తం కూడా ఆక్రమించేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా మా కొండా ఫ్యామిలీ ద్వారా టీపీసీసీ అధ్యక్షుని పదవి వచ్చిన తర్వాత నువ్వు ఒక సీఎంగా గెలిచావు, మా కొండా ఫ్యామిలీ లేకపోతే నువ్వు ఎక్కడ అంటూ కూడా రకరకాల కామెంట్ చేసింది. ఈ విధంగా కొండా సురేఖను అయితే బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తగ్గించాలి, వీరుంటే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో కొండా సురేఖ కూడా బీఆర్ఎస్ పార్టీకి పోబోతోంది. కొండా సురేఖ వెనుక బీఆర్ఎస్ బీజేపీ ఉండి నడిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే అంశానికి సంబంధించి కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఒకవేళ ఓన్లీ మంత్రి కొండా సురేఖను మాత్రం మంత్రి పదవి నుంచి తగ్గిస్తే అక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపుకు సంబంధించినట్టు వాళ్ళు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాల నుంచి కావచ్చు, బీసీ సంఘ మహిళా నేతలందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మహిళా నాయకులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఓన్లీ కొండా సురేఖను మాత్రమే తీసుకోకుండా ఇంకా ఇతర మంత్రుల యొక్క వాళ్ళ యొక్క శాఖలను మార్చడంతో పాటు ఇంకా ఎవరెవరైతే పనితీరు సరిగా లేదో, ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో, ఎవరైతే దానికి సంబంధించిన నిధులు వచ్చినా సరే వాళ్ళ యొక్క శాఖ కేటాయించడం లేదా అసలు శాఖను పట్టించుకునే వాళ్ళకు మాత్రం
వాళ్ళ యొక్క శాఖను తప్పించేటువంటి ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయట. అంటే ఓన్లీ మంత్రి కొండా సురేఖతో పాటు ఇంకా 2 మంత్రులను కూడా తీసేయబోతున్నట్టు. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయితే ఇప్పుడు వానాకాల సమావేశాలు దాదాపు సెప్టెంబర్ 7 నుంచి కూడా సమావేశాలు ఉండనున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ సమావేశాల సమయానికి ముందే వాళ్ళను బర్తరఫ్ చేయాలా లేకపోతే ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత తీసేయాలనేటువంటి అనుమానాలు అయితే ఏఐసిసి నుంచి పెట్టిరట. అదేవిధంగా ఏ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఏ మంత్రి సరిగా పనిచేస్తూ ఉన్నాడు, ఏ మంత్రికి ఏ శాఖ అయితే కరెక్ట్గా ఉంటుంది, అలాగే ఇంకా ఇవ్వాల్సినటువంటి హోమ్ మినిస్ట్రీ కావచ్చు, అలాగే విద్యాశాఖ కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర సీఎం దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఎవరికైనా కేటాయించాలా, విస్తృతపరచడం అంటే పునఃవ్యవస్థీకరణ భాగంగా కొత్త వాళ్ళకు పదవులు ఇవ్వడం, అలాగే మంత్రిత్వ శాఖలు ఇవ్వడం, అదేవిధంగా పాత వాళ్ళు సరిగా పనిచేయని వాళ్ళను అక్కడ నుంచి తీసివేయడం లాంటివి కూడా ఆ చర్యలు జరగబోతూ ఉన్నాయట. దీనికి సంబంధించి ఈమెకు సంబంధించి అంటే కొండా సురేఖకు సంబంధించి కూడా ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా లేకపోతే ఓన్లీ మంత్రి పదవి మాత్రమే తొలగించబోతా ఉన్నారా, దాని ద్వారా ఎంతమంది బీసీలు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడింది కాబట్టి వ్యక్తిగతంగా తీసుకొని కోపోద్రిక్తుడై కోపంగా కావాలనే ఆమెను పదవి నుంచి తొలగించారనేటువంటి అభిప్రాయం రాకుండా ఓన్లీ ఒక్క ఆమెను తీసేయకుండా ఇతర మంత్రులను కూడా తీసేటువంటి అవకాశాలు కూడా జరగబోతున్నాయట. అలాగే దీనికి సంబంధించి ఈమెకు అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇచ్చిరు. అందులో చాలామందిని కూడా అందులోటువంటి డిపార్ట్మెంట్ అధికారులను మొత్తం కూడా మార్చేసినట్టు ఈమె పర్మిషన్ లేకుండానే కొన్ని అధికారులందరూ కూడా కొందరు మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొని వచ్చిరట. అంటే ముందుగా ఆమె శాఖలో ఈ పునర్వ్యవస్థీకరణ అంటే మంత్రిలో పునర్వ్యవస్థీకరణ కాకుండా ఆమె శాఖలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఆమెకు తెలియకుండానే చాలా మంది అధికారులను కూడా డ్యూటీలో తొలగించారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈమె శాఖ నుంచి ఈమెను తొలగిస్తున్నటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, ఈమెను తీసేస్తే అసలు ఏం జరగదు. ఇప్పటికే కొండా ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఒక యుద్ధం ప్రకటిస్తామన్నట్టుగా చెప్తా ఉంది. మా కూతురు మాట్లాడితే మా తప్పేంటి, ఆమె వ్యక్తిగత నిర్ణయం, అసలు ఆమె పెళ్లి చేసి బయటకు ఇచ్చేసాం, ఆమె ఏం మాట్లాడితే మాకు సంబంధం, మాపై ప్రేమతో ఆ విధంగా కోపంగా మాట్లాడింది, కానీ మీరు ఇలా మాట్లాడడం, ఆమె మాట్లాడినందుకు నన్ను పదవి నుంచి తొలగించాలని కరెక్ట్ కాదు, మేము డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పేసి తను కూడా మాట్లాడింది. అదేవిధంగా కొండా సుష్మిత కూడా మాట్లాడుతూ నేను మాట్లాడితే మా అమ్మకి ఎందుకు సంబంధం, నేనేదో మా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుకున్న వ్యక్తిగతంగా, నేను ఆ పార్టీ వ్యక్తిని కాదు, ఎందుకు మీరు అంతలా అదిగా అవుతున్నారు, నేను సమాధానం చెప్పాలి అనుకుంటే ఏదైనా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని రమ్మని అక్కడ సమాధానం చెప్తా, రేవంత్ రెడ్డితోనే చూసుకుంటా అంటూ కూడా ఆమె సవాల్ విసిరింది. మరొకవేళ మంత్రి పదవి తొలగిస్తే ఏం జరిగే ఛాన్స్ ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి చూడాలి. రైట్, తెలంగాణ ప్రజలకు అవమానమట. ఐర్లాండ్ పర్యటనకు ఓకే చెప్పి అమెరికా టూర్కు నో చెప్పడంతో ఆంతర్యం ఏంటి? గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనం. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమట. ఈ అంశాన్ని లోక్సభ రాజ్యసభలో లేవనెత్తుతాం. ముఖ్యమంత్రిగా అమెరికా పర్యటనకు ఆ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానించినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వం అని, ఇది భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారట. ఇదే నెలలో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా, కెనడాలో పర్యటించారని కేంద్రం ఆ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు సమావేశమై అమెరికా పర్యటన కేంద్ర అనుమతి ఇవ్వకపోవడం ఆయన ప్రశ్నించారట. విదేశీ పర్యటనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పూర్తి సమాచారం అందించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి లండన్కి పోయి అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ యూనివర్సిటీలు ఏ విధంగా నడుస్తాయి, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ప్రొఫెసర్ వాళ్ళందరినీ కూడా కలిసిండు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా డెవలప్ చేయాలి, విద్యార్థులు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి, నైపుణ్యాలు వాళ్ళను ఆ మెంటల్లీ ఏ విధంగా వాళ్ళను అది చేయాలని చెప్పేసి రకరకాలుగా కూడా వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఈ సమావేశం అవుతున్న క్రమంలో కూడా నిరుద్యోగులు రకరకాలుగా ప్రశ్నించారు. సరే, మీరు లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, రకరకాల ఆ ప్రాంతాల్లో తిరుగుతారు, రకరకాల రాజధానిలో తిరుగుతున్నారు, రకరకాల దేశాల్లో తిరుగుతున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు వాళ్ళ యొక్క జీతాలు రాక, పిఆర్సీలు రాక, రిటైర్మెంట్లు వాళ్ళు డబ్బులు రాక, అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మేము తెలంగాణను డెవలప్ చేస్తాం, విద్యా ప్రమాణాలు ఇస్తామని చెప్పేసి మీరే 2000కు పైగా స్కూళ్ళు తీసేస్తామడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ నిరసన చేశారు. అదేవిధంగా కొండా ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి ముందు ఆ కొండా సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ ఎంతో ఆ ఫస్ట్ పంచాయతీ తెంపు అని చెప్పి ఏఐసిసి కోప్పడి కావాలని ఇతన్ని అమెరికా యొక్క పర్యటన రద్దు చేసుకొని వెళ్ళిపో అని చెప్పేసి కూడా ఆ ఏఐసిసి పిలిపివ్వడంతో ఇతను ఇండియాకి వచ్చిండు. కానీ
అని చెప్పేసి రకరకాలుగా ప్రతిపక్షాలు మాట్లాడినాయి. అదేవిధంగా ఇతను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అంశం ఏంటంటే కావాలనే గుజరాతీ పెత్తనం నడుస్తుంది, గుజరాత్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వమే నేను అక్కడికి వెళ్ళనివ్వకుండా అమెరికా పర్యటన రద్దు చేయడం కరెక్ట్ కాదు, ఇది ఈ దేశంలో ఒక భాగమైనటువంటి తెలంగాణను అక్కడ ఎందుకు వెళ్ళనివ్వకుండా పోయింది, ఇది ఓన్లీ తెలంగాణకు అవమానమే కాదు, ఇక్కడ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అవమానం జరిగింది అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి లేదు కొండా సురేఖ ఇష్యూ పూర్తి చేసుకున్నాక రా అని చెప్పేసి ఏఐసీసీ ప్రకటించింది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు మాట్లాడినాయి. నిజంగా రకరకాల ప్రచారాలు అంటే ఇతనేమో గుజరాతీ పెత్తనం వల్ల జరిగిందని వీళ్ళంటారు, ప్రతిపక్షాలేమో లేదు కొండా సురేఖ పంచాయతీ తెంపడం కోసం వచ్చిండు, ఆమె మొత్తం వ్యక్తిగతంగా తీసుకున్నాడు, డైరెక్ట్గా ఆయనను సంబోధిస్తూ మాట్లాడింది కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోండి అని చెప్పేసి మాట్లాడుతారు. నిజంగా ఖచ్చితంగా వ్యక్తిగతంగా తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది పక్కన పెడితే రెడ్డి సమాజ్ గారికి సంబంధించిన వాళ్ళపైన ఎంతమంది పైన షోకాజ్ నోటీసులు ఇచ్చి ఎంతమందిని సస్పెండ్ చేశారు అది కూడా చెప్పాలి. ఓన్లీ ఒక జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసి మేము రెడ్డి సమాజ వర్గంలో అతన్ని కూడా సస్పెండ్ చేశామని చెప్పేసి మాట్లాడడం అసలు ఇది ఏంటి, ఎంతవరకు నడుస్తుంది? సరే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని రాజీనామా అతను సస్పెండ్ చేయించిన పార్టీ నుంచి, మరి అతని కొడుకు జక్కిరి శివచరణ్ రెడ్డి అతను కూడా అందులోనే ఉన్నాడు కదా, మరి అతని కూడా అతనిపైన యాక్షన్లు ఏముండవు అంటే ఒక తండ్రి తప్పు చేసిన ఆ తండ్రికి సంబంధించిన ఆ ఇష్యూలో కూడా అతను కూడా ఉన్నాడు, మరి అతనికి పదవి ఏంటి, మరి అతనికి కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి ఉన్నది అందులో, మరి అతనికి కూడా పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి అతను కూడా ఇప్పుడు నాన్న తీసేసినందుకు అతని పైన కూడా ఏమైనా చర్యలు ఉండాలి కదా, చర్యలు ఉండడం లేకపోతే నువ్వు కూడా వివరణ ఇవ్వాలి, మీ నాన్న ఇలా మాట్లాడు కాబట్టి నువ్వు కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఇలా తిరగబడేటువంటి అవకాశం పోతుంది రాబోతుంది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి నువ్వు కూడా ఒక విచారణ ఖచ్చితంగా జరపాలి ఈ విషయంలో అని చెప్పేసి, లేకపోతే ఖచ్చితంగా ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా మాట్లాడాలి కదా. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సరే ఇక్కడ మాట్లాడితే కాంగ్రెస్ నాయకులను వెళ్ళి రాజగోపాల్ రెడ్డిగా క్వశ్చన్ చేసిన, రాజగోపాల్ డైరెక్ట్గా టార్గెట్ చేసిన, మరి అతని పైన షోకాజ్ నోటీసులు లేవు, కనీసం ఎవరు మాట్లాడలేదు, ఎవరు వ్యతిరేకించట్లేదు కదా, అంటే రెడ్డిలకు సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అని క్వశ్చన్ చేస్తే లేదు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా పర్సనల్గా తీసుకొని మాట్లాడలేదు, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పేరు కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఉన్న మంత్రుల పేర్లు ఎప్పుడు తీసుకొని మాట్లాడలేదు, ప్రభుత్వం వల్ల కొందరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాట్లాడిండు, మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చిండు తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ చేస్తూ మాట్లాడలేదు కాబట్టి మేము రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయలేము, అతను మాట్లాడిన దాంట్లో వాస్తవాలే ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు. అంటే ఈమె కూడా డైరెక్ట్ కొండా సురేఖ మాట్లాడలేదు, మరి తన కూతురు మాట్లాడితే ఏం సంబంధం? మరి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు కొడుకుతో సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు కొండా సురేఖ కూతురు మాట్లాడినప్పుడు కొండా సురేఖకు ఏం సంబంధం? మరి ఈ విధమైనటువంటి ఆ ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరొకసారి కూడా చూడాలి.